ఎన్నో ఒడిదొడుకులు అయినా తన లక్ష్యం ఒకటే. చదువుకునే సమయంలో ఒక లక్ష్యం నిర్దేశించుకొని ప్రణాళికతో సిద్ధమైంది. ఉద్యోగ ప్రకటన వెలువడిన నాటి నుండి కూడా అలుపెరగకుండా శ్రమించింది. లక్ష్యం చేరువైన సాధన కొనసాగించింది. చివరికి గ్రూప్ 2లో విజయం సాధించింది. కన్నవారి కలలను సాకారం చేసి ప్రభుత్వ కొలువు సాధించిన శ్రీవాణితో స్టూడియో 18 న్యూస్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన రాజూరి వెంకటేశం దేవేంద్రల కూతురు రాజూరి శ్రీవాణి చందుర్తి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, వేములవాడ గురుకుల కళాశాలలో డిగ్రీ చదివి పూర్తి చేసింది. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరూ కష్టపడి శ్రీవాణిని చదివించారు. డిగ్రీ పూర్తవుతున్న సమయంలోనే లక్ష్య సాధనతో గ్రూప్ 2కు సిద్ధమైంది. పరీక్షల్లో ఉత్తీర్ణత కనబర్చి 672వ ర్యాంక్ సాధించింది. గ్రూప్ 2 తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకు గాను 782 మందిని తుది జాబితాకు ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 672వ ర్యాంక్ సాధించింది. కోఆపరేటివ్ సొసైటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా కొలువు సాధించింది. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ, కోఆపరేటివ్ సొసైటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా రావడం చాలా సంతోషంగా ఉందని, తనను కష్టపడి చదివించిన తన తల్లిదండ్రులకు రుణపడి ఉంటానని, తనను గుర్తించి ఈ అవకాశం కల్పించిన స్టూడియో 18 న్యూస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ రిజిస్టర్ అనే పోస్ట్ వచ్చింది. నాకు గ్రూప్ 2లో 672 ర్యాంక్ వచ్చింది. నాకు గ్రూప్ 3 కూడా వచ్చింది. గ్రూప్ 3లో 292 వచ్చింది ర్యాంక్. నేను గ్రూప్ 1 కూడా రాశాను. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశాను. కానీ మెయిన్స్కిను గ్రూప్ 2కి గ్రూప్ 3కి చాలా టైం గ్యాప్ తక్కువగా ఉండడం వల్ల నేను మెయిన్స్ చిన్నప్పటి నుంచి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను. నాదంతా చంద్రుతిలోనే జరిగింది. డిగ్రీ అనేది వేములవాడలో ఉన్న గురుకులాలో చేశాను. నేను డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే నేను గ్రూప్ 2కి సిద్ధమవడం స్టార్ట్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ పైన చాలా ఆశ ఉండేది. బట్ ఈ డిగ్రీ అయిపోవడంతో నోటిఫికేషన్ వస్తుంది అనే నమ్మకంతో టీఎస్పీఎస్సికి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 2లో చాలా పోస్ట్పోన్మెంట్ జరిగింది. 2022లో వచ్చిన నోటిఫికేషన్, కానీ ఎగ్జామ్ మాత్రం 2024లో జరిగింది. 2024 డిసెంబర్లో జరిగింది. సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే ఏ ఆస్పిరెంట్కైనా రిజల్ట్ వచ్చిన రోజు ఎంత ఆనందం ఉంటుందంటే, పడిన కష్టం అంతా మర్చిపోతాము. ఇప్పుడు నేను ఎంత పడిన కష్టం అంతా మర్చిపోయాను నేను వచ్చిన రిజల్ట్కి. ఎంత అంటే ఆ 2 ఇయర్స్ స్ట్రగుల్ అనేది జీవితాన్ని మొత్తం చూపించింది. ఆకలి బాధ, ఒంటరిగా ఉండడము, ఎలాంటి కష్టం వచ్చినా ఓర్చుకోవడం అనేది చాలా నేర్చుకున్నాను ఈ 2 ఇయర్స్ పీరియడ్లో. నేను ఏ ఆస్పిరెంట్కైనా ఇది అనేది చాలా మరవలేని రోజు, రిజల్ట్ వచ్చిన రోజు. మా పండగ సందర్భంగా ఇలా రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. నన్ను గుర్తించి ఇక్కడికి వచ్చిన స్టూడియో 18కి చాలా ధన్యవాదాలు.